ఉదయం మొదటి ఆరాధన అంతా మాకు తోడుగా నడిపించండి. రెండవ ఆరాధనలో శక్తివంతమైన మీ స్వరం మాకు వినిపించండి, బలపరచండి, కార్యాలు జరిగించండి, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక అనండి అందరు గట్టిగా. ఆమేన్. ఎందుకు? గ్రాండ్ క్రిస్మస్ గ్రాండ్గా జరిగించిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఆ రోజు ఇచ్చిన వాతావరణం కొరకై, ఎంతో చక్కటి నడిపింపు కొరకై దైవజనరాలు బ్లెస్సీ వెస్లీ గారిని ప్రభు క్షేమంగా మన మధ్యకు నడిపించి అద్భుతమైన క్రిస్మస్ సందేశం మనకు అందించారు. స్తుతి ఆరాధన కార్యక్రమాలన్నీ ప్రభు జయకరంగా జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా మన స్థానిక ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ గారైన గౌరవనీయులు జీవి ఆంజనేయులు గారు ఆ రోజు మన మధ్యలోకి వచ్చారు. మక్కిన మల్లికార్జునరావు గారు మన మధ్యలోకి వచ్చారు. నాయకులు పివి సురేష్ గారు. అంత మాత్రమే కాకుండా రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారు, మరి శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ప్రెసిడెంట్ గారైన శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతమైన మరి క్రిస్మస్ ప్రేమ విందు ఆ రోజు మన కొరకు ఏర్పాటు చేశారు. ప్రభు చేసిన కార్యాలన్నిటి కొరకై రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రయాసపడిన ఒక్కొక్క బిడ్డను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ప్రోత్సహించిన ఒక్కొక్క కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మన దైవజనుడు సేవకురాలను కూడా బలపరిచి ఆ రోజు కార్యక్రమంలో వాడుకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. జరిగిన కార్యక్రమాలన్నిటిని బట్టి దేవునికే స్తుతి స్తోత్రములు చెల్లుదునుగాక. ఆమేన్. హల్లెలూయా. క్రిస్మస్ వాతావరణంలోకి వచ్చాం మనం. క్రిస్మస్ మాసంలోకి వచ్చామంటేనే దేంట్లోకి వచ్చినట్టు? క్రిస్మస్ వాతావరణంలోకి వచ్చాం కదండి. క్రిస్మస్ విన్నవారికి వార్తే. చెప్పండి, క్రిస్మస్ విన్నవారికి కొన్ని వార్తలు మనల్ని ఏం చేస్తాయి? కలవరపరుస్తాయి. ఎందుకో తెలుసా? ఈ వార్త విన్న వెంటనే హేరోదు రాజు ఏమయ్యాడు? కలవరపడ్డాడు. క్రిస్మస్ వీక్షించిన వారికి శుభవార్త. గొర్రెల కాపరులు, జ్ఞానులు వెళ్ళి యేసయ్యను చూచారు కాబట్టి వారికి అదే వార్త? శుభవార్త. శుభవార్త. క్రిస్మస్ చూసిన వారికి, క్రీస్తును చూచిన వారికి ఇదే వార్త? శుభవార్త. క్రిస్మస్ విశ్వసించిన వారికి సువార్త. హల్లెలూయా. ఎవరైతే క్రిస్మస్లో యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, విశ్వసించిన వారందరికీ ఇదే వార్త? సువార్త. చెప్పాలి, ఏ వార్త చెప్పండి? సువార్త. సువార్త. మరియమ్మ విశ్వసించింది. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనింది కదండి. కాబట్టి మరియమ్మకు అదే వార్త? సువార్త. సువార్త. ఈరోజు మీకు ఇది ఏ వార్త కావాలన్న ఆశ అంటే, సువార్తగా మీ జీవితాల్లో ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించునుగాక. క్రిస్మస్ సమయంలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ క్రిస్మస్ స్టోరీలో, క్రిస్మస్ కథలో మనకు మరియమ్మ, యోసేపు, గొర్రెల కాపరులు, తర్వాత జ్ఞానులు, ఇంకా సుమయోను, గొల్లలు, తర్వాత అన్నా ప్రవక్తి, తర్వాత జకరియా, ఎలిజబెతులు, వీళ్ళందరూ మనకు కనబడతారు ఈ క్రిస్మస్ కథలో. ఈరోజు క్రీస్తును గురించి ఒక అద్భుతమైన విషయం మనం ధ్యానం చేస్తాం కదండి. యోహాను సువార్త 7వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 7 వర్స్ 46, 46వ వచనం చదువుకుందాం. 46వ వచనం, 45, 46 కూడా చదువుతున్నాను, బాగా చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 45, 46 వచనం. బయట కూర్చున్న వాళ్ళు బాగా కూర్చోవాలి, చక్కగా దేవుని మాటలు వినాలి. గమనిస్తుంటా చూస్తూ ఉంటా నేను. బాగా అందరూ వాక్యం చూడాలి, డిసిప్లిన్గా కూర్చోవాలి. రోడ్డును పోయేవాళ్ళు, పక్కనున్న వాళ్ళు మిమ్మల్ని గమనిస్తుంటారు. కాబట్టి అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్తో దేవుని వాక్యం తెరచి
వినాల్సిందిగా మనం చేస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 45-46 వచనాలు. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా ఆ బంట్రౌతులు సైనికులు అంటున్నారు, ఆ మనుష్యుడు అంటే యేసు ప్రభు మాట్లాడినట్లు ఎవడునో ఎన్నడునో ఏం చేయలేదు. యేసయ్య మాటలు ప్రత్యేకమైనవి. ఈరోజు ఈ క్రిస్మస్ కాలంలో క్రీస్తు స్వరము అనే అంశాన్ని మనం వినబోతున్నాం. యేసయ్య మాటలు ప్రధాన యాజకులు పంపించారు, మీరు వెళ్ళి యేసుప్రభుని తీసుకొని రండి అంటే బంట్రౌతులు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి పట్టుకొద్దామని, జైల్లోకి తీసుకొద్దామని వెళ్ళారు. వెళ్ళి ఓరకొచ్చారు, ఖాళీగా వచ్చారు. అప్పుడు ప్రధాన యాజకులు అడుగుతున్నారు, ఏంట్రా మీకు చెప్పిన పనేమైంది? యేసు ప్రభుని తీసుకొని రమ్మంటే తీసుకురాలేదు ఏంటంటే, అప్పుడు ఆ సైనికులు బంట్రౌతులు అంటున్నాడు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునో ఎన్నడునో ఏం చేయలేదు. యేసయ్య మాటలు ప్రత్యేకమైనవి. ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన స్వరము ప్రత్యేకమైనది, గంభీరమైనది. ఇన్ని రోజులుగా నీతో మాట్లాడుతూ వచ్చాడు యేసయ్య, ఈరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా ఈ ఆరాధనలో, ఈ క్రిస్మస్ కాలంలో, క్రిస్మస్కు దగ్గరకు వచ్చిన మనతో యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం వినాలి. పాడతాం మనం, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు కదండి పాట. ఆయన స్వరము ప్రత్యేకమైనది, గంభీరమైనది కూడా. ఆయన స్వరము ఎలాంటిదో ఈరోజు మనం చూడబోతున్న 7 విషయాలు త్వరగా ఆరాధనలో మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య స్వరము, క్రీస్తు స్వరము ఈ క్రిస్మస్ కాలంలో మనం వినాలి. ఆయన స్వరము మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు చేస్తుందో, ఆయన స్వరములో ఉన్న గంభీరమైన విషయాలు, ఒక 7 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. ఆయన స్వరము ఏం చేస్తుందో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన పాదములు, యోహాను దర్శనం చూస్తున్నాడు. పద్మాసు ద్వీపంలో యోహాను, భక్తుడైన యోహాను, యేసు ప్రభు శిష్యుడైన యోహాను ఈ దర్శనం చూస్తున్నాడు, పరలోక దర్శనం. ఆయన పాదాలు చూశాడు, యేసయ్య పాదాలు. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానము. యేసయ్య పాదాలు, ఈ లోకంలో నడిచిన పాదాలు, యేసయ్య పాదాలు, సేవ చేసిన పాదాలు, కల్వరి కొండ మీద నీ కొరకు నా కొరకు నలగొట్టబడిన పాదాలు ఇప్పుడు పరలోకంలో ఎలా ఉన్నాయో తెలుసా? అపరంజితో సమానమై ఉండెను. ఇప్పుడు తర్వాత ఆయన కంఠస్వరం, ఇప్పుడు ఆయన స్వరాన్ని చూస్తున్నాడు. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె, సముద్రపు ఘోష. వర్షాలు వచ్చేటప్పుడు బాగా తుఫాను అని హెచ్చరిక చేసినప్పుడు సముద్రం ఏం చేస్తుంది చెప్పండి? ఘోష, ఒక ఘోష, విస్తార జల ప్రవాహముల ధ్వని వలె. యేసయ్య స్వరము విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వలె ఉందంట. యోహాను ఈ దర్శనం చూశాడు. ఈ దర్శనంలో ఆయన స్వరాన్ని చూశాడు. విస్తార జల ప్రవాహాలు ధ్వనిస్తే ఎలా ఉంటుందో. అందుకని మొదటి పాయింట్, ఇది ప్రభావముతో కూడిన స్వరము. ఆయన స్వరము ప్రభావముతో కూడిన స్వరం. ఎన్నోసార్లు ఆయన స్వరముతో నీతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఈ స్వరము నిన్ను గద్దిస్తుంది. అనేక సంవత్సరాల నుంచి నీతో మాట్లాడుతుంది ఈ స్వరము. ప్రభావముతో కూడిన స్వరం. ఎంత గొప్ప ప్రభావం తెలుసండి. యేసయ్య స్వరం విస్తార జల ప్రవాహాలని మాట్లాడాడు యోహాను. కీర్తన గ్రంథం చూడండి, ఆ ప్రభావం చెప్తా మీకు.
ఆ ప్రభావం ఏంటో చెప్తా. ఆ కీర్తన గ్రంథం 29వ సంకీర్తన, ఆయన స్వరం గురించి ఈ కీర్తన అంతా రాయబడి ఉంటుందండి. 29వ సంకీర్తన దావీదు రాసేది కీర్తన. దావీదు కీర్తన 29వ సంకీర్తన 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను, చెప్పండి, అగ్ని జ్వాలలు ఏం చేస్తంట? ప్రజ్వలింప చేయుచున్నది. యెహోవా స్వరము దేన్నండి? అరణ్యం లాంటి మన జీవితాలను ఏం చేస్తే? కదిలిస్తుంది. ఆ తర్వాత యెహోవా కాదేశు అరణ్యాన్ని కదిలిస్తాడు. యెహోవా స్వరము ఏం చేస్తండి? యెహోవా స్వరం ఏం చేస్తుంది? లేళ్లను ఏం చేస్తుంది? ఈన చేస్తుంది. ఆయన స్వరముతో లేళ్ళు ఈనతాయి అంట, పిల్లలు గంటాయి అంట. ఆయన మాట్లాడితే, ఆయన స్వరముతో ఆయన మాట్లాడితే దేవుని బిడ్డలు ఫలించాలి. అది ప్రభావముతో కూడిన స్వరం. అరణ్యాన్ని కదిలించేంత ప్రభావం, కాదేశును కదిలించేంత ప్రభావం, కరడుగట్టిన జీవితాలను కదిలించే ప్రభావం, జీవితాలను మార్చే స్వరం అది. బంట్రౌతులు సైనికులు యేసుప్రభువును పట్టుకుందామని వచ్చారండి. ఆ సైనికులు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడునో ఎన్నడునో ఏం చేయలేదు, అసలు అట్లా మాట్లాడటం ఏం చూడలేదండి. యేసయ్య స్వరము ప్రభావముతో కూడిన స్వరం, లేళ్లను ఏన చేసే స్వరం, జీవితాలను కదిలించే స్వరం, కరడుగట్టిన హృదయాలను కూడా మార్చే స్వరము. అనేక మంది జీవితాలను మార్చాడు ఆయన. సిలువ మీద ఉన్నప్పుడు కూడా మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని. అప్పటిదాకా తిట్టారండి, ఇద్దరు నేరస్తులు, తిట్టినోళ్ళే, బందిపోటు దొంగలు ఇద్దరు. కానీ ఒకడికి మాత్రం ఆ స్వరం వినపడింది. వాడేమన్నాడు తెలుసా? యేసు, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను ఏం చేసుకో. ఆ స్వరానికి లోబడ్డాడు, పరదేశు భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. యెహోవా స్వరము ప్రభావముతో కూడిన స్వరం, కఠిన హృదయాలను మార్చే స్వరం, అరణ్యాన్ని కదిలించే స్వరం. ఆ ప్రభావం ఈరోజు కూడా పనిచేస్తూ ఉంది. ఈ ఉదయకాలం ఆరాధనలో కూడా నీతో మాట్లాడుతుంది. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే ఈరోజు ఈ స్వరం నీతో మాట్లాడుతుంది. జీవితం మార్చుకో. కదిలిస్తున్నాడు ఆయన, ప్రభావంతో మాట్లాడుతున్నాడు ఆయన. అది ప్రభావముతో కూడిన స్వరం. దేవుని స్వరం ఏ స్వరమో? ప్రభావముతో కూడిన స్వరం. రెండవ మాట, అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 9. అపోస్తలుల కార్యం గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి వస్తున్నాడు. ఎవరు? దమస్కు మార్గంలో వస్తున్నాడు సౌలు. 3వ వచనం, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలు నేల మీద పడిపోయాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. సౌలు విన్నాడు, ఒక స్వరం మాట్లాడటం విన్నాడు. ఏ స్వరం ఇది? నేరమును ఒప్పింప చేయే స్వరం ఇది. నేరాలను ఒప్పించే స్వరం, పాపిని ఒప్పించే స్వరం ఇది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. వాస్తవానికి సౌలు యేసు ప్రభుని హింసించలేదండి. వాస్తవానికి సౌలు యేసు ప్రభుని హింసించలేదు. కానీ దేవుని మనుష్యులను హింసిస్తే ఎవరిని హింసించినట్టు? యేసయ్యని హింసించినట్టే. దమస్కు పట్టణంలోకి వెళ్ళి క్రైస్తవులందరినీ హింసించాలని వెళ్తున్నాడు సౌలు. మార్గ మధ్యలో గొప్ప వెలుగు ప్రకాశించింది. మిట్ట మధ్యాహ్నం ఆ వెలుగుకి కింద పడిపోయాడు, నేల మీద పడ్డాడు. వెంటనే ఒక స్వరం విన్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను ఏం చేస్తున్నావు? హింసిస్తున్నావు. ఆ మాట మాట్లాడగానే సౌలు జీవితం ఏం చేయబడింది? ఒప్పించబడింది.
ఇది నేరములను తప్పిదములను ఒప్పింపచేసే స్వరము. యేసయ్య స్వరము జీవితాలను మార్చేదే కాదు, పాపాన్ని ఒప్పించే స్వరం. ఇది పాపిని ఒప్పించే స్వరము. ఒకసారి ఒక కానిస్టేబుల్, ఆయన పెద్ద ఆయన కానిస్టేబుల్గా చేసి మిలిటరీలో చేసి వచ్చి తర్వాత స్టేషన్లో మన ఎస్బీఐలో గార్డుగా చేసి రిటైర్డ్ అయ్యాడు. ఆయన నాతో మాట్లాడతాను, మీ పేరు ఏం పేరు? నా పేరు గోపీనాథ్. ఎలా మీరు రక్షించబడ్డారు? ఒకసారి నా స్నేహితుడు నన్ను మందిరానికి తీసుకెళ్ళాడు పాస్టర్ గారు. మందిరానికి తీసుకెళ్తే దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నాడు. నాకు అప్పుడు ఇలా వాక్యం చెప్తారని కూడా తెలియదు. దేవుని సేవకుడు వాక్యం చెప్తూ మీలో దొంగలు ఉన్నారు అన్నాడు. నా సంగతి ఈయనకి ఎట్ట తెలిసింది అని నేను అనుకుంటున్నాను లోపల. మీలో దొంగలు ఉన్నారు, దొంగలు దోచుకునేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరరు అని దేవుని సేవకుడు వాక్యం చెప్తూ వెళ్తున్నాడండి. నేను వీడు నా పక్కన కూర్చున్న స్నేహితుడి తట్టు చూసా. నా సంగతి ఏమన్నా సేవకుడికి చెప్పాడా? నేను దొంగనని ఈయనకెట్ట తెలిసిందని ఆలోచించడం ప్రారంభించాను. వెంటనే దేవుని సేవకుడు అన్నాడు, దొంగలు దోచుకునేవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకునే మాట గింగురమంటూ మోగుతుంది. ఇంటికి వచ్చాను, నా భార్యతో చెప్పాను, నేను దొంగనని యేసయ్యకి ఎట్ట తెలిసింది, ఆయన ఈరోజు మాట్లాడిచ్చాడు అంటే ఆ భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకోవడం ప్రారంభించాం. ఏం దొంగతనం చేశానంటే, నీకు తెలియదంటే కొత్తగా అంటున్నావు నన్ను. ఎస్బీఐలో పనిచేస్తూ ఆ బ్యాంకుకి తెచ్చిన బల్లలన్నీ తెచ్చి మన ఇంట్లో వేసిలా, ఇవన్నీ ఆడే అనుకుంటున్నావు, ఇవన్నీ మనయ్యా, మనం కొన్నయ్యా, ఈ మొత్తం ఆ బ్యాంకులోయేగా. వచ్చిన సామాన్ అంతా తీసుకొచ్చి ఆడేయటం స్టార్ట్ చేశాను. ఇదిగో ఈ ఫర్నిచర్ అంతా అబ్బో నువ్వు కొన్నట్టు పోయి జబ్బాకు, ఇవన్నీ మనం దొంగతనం చేసినాయి. అయితే ఆయనకట్ట తెలిసింది. మరుసటి వారం కూడా వెళ్ళాడంట. దేవుని వాక్యం చేత పట్టబడి తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుని స్వరము నేరమును తప్పిదమును ఏం చేస్తుంది? ఒప్పింప చేస్తుంది. ఒప్పింప చేసే స్వరము. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావనే మాట అనగానే చెప్పండి, సౌలు ఏమయ్యాడు? తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుని స్వరం నీతో మాట్లాడేటప్పుడు, దేవుని స్వరం నిన్ను గద్దించేటప్పుడు, దేవుని స్వరం నీకు బుద్ధి చెప్పేటప్పుడు, దేవుని స్వరం నిన్ను హెచ్చరించేటప్పుడు, దేవుని స్వరానికి లోబడి జీవితాన్ని మార్చుకోవాలని ఇష్టపడుతున్నావా? నేరాన్ని ఒప్పింప చేసేటప్పుడు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? బైబిల్ చెప్తుంది, మన పాపములను మనం ఏం చేయాలి? ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని ఏం చేస్తాడు? దేవుని స్వరము ఒప్పింప చేసే స్వరం. వాస్తవానికి మొదటి ఆరాధనలో జ్ఞాపకం చేసే యోసేపు మరియమ్మను రహస్యముగా ఏం చేయాలనుకున్నాడు? విడనాడాలనుకున్నాడు, విడిచిపెట్టాలనుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయిపోయిందిలే, వేరే స్త్రీని పెళ్లి చేసుకుందాంలే, పరిశుద్ధురాలైన వేరే స్త్రీని పెళ్లి అనుకున్నాడు. కానీ దేవుని స్వరం గబ్రియేలు దేవదూత ద్వారా ఎప్పుడైతే విన్నాడో వెంటనే వెళ్ళి మరియను ఏం చేశాడు? చేర్చుకున్నాడు అనే మాట. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరము ప్రభావముతో కూడిన స్వరమే కాదు, దేవుని స్వరము తప్పిదములను నేరములను ఏం చేస్తుంది? ఒప్పింప చేసే స్వరము. ఈరోజు దేవునితో ఒప్పుకో అని చెబితే దేవుని సన్నిధిలో ఒప్పుకోవటమే కాకుండా ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడు వర్ధిల్లుతామో తెలుసు మనం? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేయబడతాడు? కనికరించబడతాడు. దేవుని సన్నిధిలో మన తప్పిదాలు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడే మనం దేవుని కనికరాన్ని పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటిగా ఇది ప్రభావంతో కూడిన స్వరం, రెండవదిగా ఇది నేరాన్ని ఒప్పింప చేయ స్వరం. మూడవది యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 11:43. ఆయన అలాగు చెప్పి
లాజరు, యేసయ్య చూడండి ఏమన్నాడు, లాజరు బయటికి రమ్మని చెప్పగా, బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై. చూశారండి, యేసయ్య లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు చెప్పండి, లాజరు, ఒకవేళ కానీ ఒక దైవ సేవకుడు చెప్పటం నేను విన్నా, ఆయన పేరు పెట్టి లాజర్ అని పిలవకుండా సమాధుల్లో ఉన్న వారందరూ బయటికి రండి అంటే ఖచ్చితంగా ఏమయ్యేవాళ్ళు తెలుసా, సమాధుల్లో ఉన్న వాళ్ళంతా ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు బెత్తరపోయి వాళ్ళు పారిపోయి కదండి. చాలామంది భలే తమాషాలు చేస్తుంటారు. ఒకసారి ఒక ఆమె చనిపోతే మేము వెళ్ళాం ప్రార్థన చేద్దామని. నన్ను చూడగానే ఆమె ఇంకా ఏడుస్తుంది. పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, అయ్యా పాస్టర్ గారు చనిపోయిన ఆయనతో చెబుతుంది. ఆయన వింటాడా ఏం చెబుతుంది, అయ్యా పాస్టర్ గారు వచ్చారని చెబుతుంది. నేను అట్లానే చూస్తా ఉన్నా, బాధలో ఉన్నాను. ఇక ఆమె నాతోటి చూసింది, అయ్యా అంకుల్ని లేపయ్యా, అంకుల్ లేవడంటే ఏమంటుంది, అయ్యా పాస్టర్ గారు అంకుల్ని లేపయ్యా. అరే ఇంకా ఆయన 78 సంవత్సరాలు, ఇంకెందుకు ఆయన లేచి ఏం చేస్తాడు, పోనీలే అనే మనసు అనుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే కదండి, లేపయ్యా అంటుంది. లేవడంటే యేసుప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి, యేసుప్రభు కూడా ఆ రోజు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు అనకపోతే సమాధుల్లో ఉన్న వారంతా బయటకు వచ్చేవాళ్ళే. కానీ దేవునికి స్తోత్రం, ఆయన పేరు పెట్టి ఏమన్నాడు, లాజరు బయటికి రా అని చెప్పండి. ఏమన్నా, లాజరు, ఆయన స్వరము జీవింపచేసే స్వరము. హల్లెలూయా. మృతులను కూడా లేపే స్వరం ఆయన స్వరము. ఆయన స్వరము జీవింపజేస్తుంది, బ్రతుకులో జీవాన్ని ఇచ్చేది ఆయన స్వరం. చచ్చిపోయిన వాడిని కూడా లేపింది ఆయన స్వరము కదండి. పౌలు అంటాడు, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను ఏమయ్యామో చచ్చిన వారమై ఉండగా మృతులమై ఉండగా దేవుని స్వరం ఈరోజు మనల్ని ఏం చేస్తుంది, జీవింపజేస్తుంది. జీవముంది ఆయన స్వరంలో జీవముంది. యేసయ్య మాటలో జీవముంది. ఈరోజు ఆ జీవింపజేసే స్వరం నీతో నాతో మాట్లాడుతుంది. ఈ స్వరం జీవింప చేయాలని కదండి. కొంతమంది జీవములో లేరు. సార్ది సంఘంతో ప్రభు ఏమన్నాడు తెలుసా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవెవరో తెలుసా, మృతుడవే. పేరుకు బ్రతుకుతున్నారంతే, ఓటర్ లిస్టులో పేరుంది అంతే. కొంతమంది ఏందో తెలియదు, ఎప్పుడు నిరాశగా ఉంటారు. ఎప్పుడు చూడు, ఎందుకు ఆ వైరాగ్యమో ఎందుకు ఆ నిరాశ తెలియదు, ఎప్పుడు నిరాశగా ఉంటారు. యేసయ్య ఎవరో తెలుసా, ఆరోగ్యం ఇచ్చేవాడు. హల్లెలూయా. యేసయ్య ఎవరో తెలుసా, ఆశీర్వదించేవాడు. హల్లెలూయా. యేసు ప్రభు నిన్ను జీవింపజేసేవాడు. లోకము నిన్ను మృతుల లెక్కలో పెట్టింది, పాపము నిన్ను మృతతుల్యమైన జీవితంలోకి నడిపిస్తుంది. కానీ యేసయ్య నిన్ను ఏం చేయాలని చెప్పండి, జీవింపజేసేవాడు. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. ఏం చేస్తుంది ఆయన, ఏం చేస్తాడు, మనల్ని జీవింపజేస్తాడు. ఎక్కడ చనిపోయావు, ఎక్కడ దేవునికి దూరం అయిపోయావు, ఎక్కడ దేవుని ప్రేమకు దూరం అయిపోయావో ప్రభు ఈరోజు ఆయన స్వరంతో నిన్ను జీవింపజేయాలని ఇష్టపడతాడు. జీవంలోకి వస్తావా, ఇంకా మృతతుల్యమైన బ్రతుకులోనే ఉంటావా? జీవంలోకి వస్తావా, ఇంకా భయంకరమైన చనిపోయిన పరిస్థితుల్లోనే ఉంటావా? జీవంలోకి వస్తావా, ప్రభు జీవంలోకి వస్తావా, యేసయ్యతో కలిసి ఆయన జీవంలోకి వచ్చి నడుస్తావా?
ఇంకా భయంకరమైన ప్రేతల గుంపులోనే ఉంటావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వరము జీవింపచేసే స్వరము. హల్లెలూయా. 3 విషయాలు విన్నాం. ఒకటి, ఆయన స్వరం ఎటువంటిది? ప్రభావముతో కూడి. రెండవది, ఆయన స్వరము నేరాన్ని ఒప్పింపజేసి. మూడవది, ఆయన స్వరము జీవింపచేసే స్వరం. నాలుగవదిగా యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచాడంట. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి. చూడండి, ఈ స్వరం ఏ స్వరమో తెలుసా? ఆహ్వానించుచున్న స్వరము. ఇట్ ఈజ్ అన్ ఇన్విటేషన్ వాయిస్. నీకు ఆహ్వానం పలుకుతున్నాడు ఆయన. ఎవడైనానో దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి. రండి నా దగ్గరికి, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఈ ఇన్విటేషన్ ఎవరైనా ఇస్తారండి? చెప్పండి. ఎవడైనాను అప్పులు కలిగిన వాడు నా దగ్గరికి రండి అంటే వాడి దగ్గరికి మనం ఏం చేస్తాం చెప్పండి? పరిగెత్తే వాళ్ళు ఎంతమందో, అందుకని వాడు కూడా పారిపోతాడు. ఎంతమందికి నేను ఆడ తీర్చేది, ఎంతమంది అప్పులు నేను ఆడ తీర్చేదని వాడు కూడా పోతాడు ఎవరైనా అట్టు చెబితే కదండి. కానీ యేసయ్య అన్నాడు, ఎవడైనాను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి ఏం చేయాలి? వాడి దాహము తీర్చుకోవాలి. రండి. మీరు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారా, సమస్యల్లో ఉన్నారా, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా, వ్యాధి బాధలతో ఉన్నారా, ప్రయాసలతో ఉన్నారా, జీవిత కష్టాల్లో ఉన్నారా, కుటుంబ సమస్యలతో ఉన్నారా, పిల్లలు మాటింటలేదా? మన తల్లి ఎంత వేదనతో ఏడుస్తూ చెప్తుంది. శుక్రవారం రాత్రి నేను మీకు పాట పాడమని చెప్పి పక్కకి వెళ్ళేసరికి పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఎందుకమ్మంటే నా పిల్లోడే నన్ను కొట్టాడండి. ఈరోజు నా కడుపును పుట్టిన నా కొడుకే నన్ను కొట్టాడు. అలా ఆమెమో కొట్టాడని బాధపడుతుంటే ఒక తల్లి సారాయి దాటానికి డబ్బులు లేదని ఆ పిల్లోడు ఏం చేసి తెలుసా? చంపేశాడు ఇంట్లో రోకల బండ తీసుకొని. పిల్లలు మాట వినని పిల్లలు, లోబడని పిల్లలు, కుటుంబాల్లో ఈరోజు ఎన్ని సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, అనారోగ్య పరిస్థితులు ఒకవైపు. ప్రభు అంటున్నాడు, ఎవడైనాను దప్పిగొనిన ఎడల లోకము దాహాన్నే కలుగు చేస్తుంది. ఈ లోకానికి ఒక పేరుంది తెలుసా? ఈ లోకానికి ఒక పేరుంది తెలుసా? అలసట పుట్టించు దేశం ఇది. ఎవరికి నెమ్మదినివ్వలేదు ఈ లోకం. ఈ రోజుల్లో ఎవరు నెమ్మదిగా లేరు. అలసటలో ఉన్నారు, దాహములో ఉన్నారు. కొందరికి ఆర్థిక ఇబ్బందులనే దాహం, కొందరికి అనారోగ్యం అనే దాహం, పిల్లల మాట వినకపోవటం ఒక దాహం, సమస్యలనే దాహం, వ్యాధులనే దాహం కదండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆహ్వానిస్తున్నాడు. ఎవడైనను చెప్పండి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి ఏం తీర్చుకోండి? మీ దాహం తీర్చుకోండి. మీ దాహం తీర్చే దేవుడు నేను. ఎంత గొప్ప దేవుడండి. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. 1 2 3 స్టార్ట్. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయ తానొందెనే. ఊహలు నాదు ఊటలు యేసయ్యాని నవి ఊహందవే నీదు ఆశ్చర్య క్రియలు కదండి.
పైకి చూడటానికి బాగానే ఉంటున్నాయి, లోపల ఎంత దాహమో ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఎవడైనానో తప్పికొని ఎడల. ఏమన్నా చెప్పాడండి? పలానా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చికి వచ్చేవాడే రెండు అన్నాడు ఆయన. చెప్పండి, ఏమైనా షరతులు ఏమైనా పెట్టాడా? పలానా వినుకొండ పట్టణం ఉన్నవాడే రెండు అన్నాడు యేసయ్య? పలాని కులానికి సంబంధించిన రెండు అన్నాడా? పలాని మతంలో నలిగేవాడు రమ్మన్నాడా? యేసుక్రీస్తు ఏ జాతి, కులమో, మతమో, డినామినేషన్, వర్గ భేదాభిప్రాయాలు కలిగిన వాడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్ ఫర్ ఆల్. అందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందరికీ దేవుడు ఆయన. అందుకని ఆహ్వానిస్తున్నాడు. ఎవడైనానో దప్పికొని నీడల నా యొద్దకు వచ్చి వాడి దాహము తీర్చుకోవాలి. ఆయన ఇచ్చే దాహము, ఆయన ఇచ్చే దప్పిక, ఆయన తీర్చే దప్పిక లోకంలో ఎవరు తీర్చలేనిది కదండి. గొప్ప దేవుడు. ఇది ఆహ్వానించుచున్న స్వరం. ఆయనే మన జీవ జలపు ఊట, ఆయనే మన జీవపు ఊట, మన తీర్థం ఆయనే. ఒకటి ప్రభావంతో కూడిన స్వరము, రెండవది నేరాన్ని ఒప్పింపచేయి స్వరం, మూడవది జీవింపజేసే స్వరం, నాలుగవది ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నా యుద్ధకు వచ్చు వాని నేను ఎంత మాత్రమో బయటకు త్రోసివేయును. ఇది ఆహ్వానించుచున్న స్వరం. ఐదవది యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. లాజరు చనిపోయాడండి. లాజరు చనిపోయాడు. 23వ వచనం. యేసు నీ సహోదరుడు మరలా లేచును. బా, చనిపోయిన ఇంటికాడికి వెళ్ళి ఏడుస్తున్నారు కదమ్మా, దుఃఖపడుతున్నారు కదమ్మా, నీ తమ్ముడు లేస్తాడని చెబితే ఆ ఇంటికి ఎంత ఆదరణ అండి కదా. మనం చెప్తే ఖచ్చితంగా మారుతున్నట్టు మనం కూడా అంటాం. తెలుసులే అయ్యా, ఈ డైలాగ్ ముందుగానే తెలుసు. ఖచ్చితంగా పునరుద్ధానంలో ఏం చేస్తాడు నా తమ్ముడు, లేస్తాడని తెలుసులే. పిచ్చిదాన, పాస్టర్ల లాంటి మాటలు కాదు. నేను సాక్షాత్ యేసు ప్రభు నీ ముందుండి చెప్తున్నా, నీ సహోదరుడు లేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖంతో ఉన్న మాదరికి ఇది, మార్తకు ఆదరించే స్వరం. దుఃఖంతో ఉన్న కుటుంబాలకు ఇది ఆదరణకరమైన స్వరం. యేసయ్య స్వరము మనల్ని ఆదరించే స్వరము, మనల్ని ఆదరించే స్వరం. దుఃఖంతో, కలవరాలతో, సమస్యలతో దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఈ స్వరం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని ఆదరిస్తుంది. మార్తతో యేసయ్యన్నాడు, మార్త నీ సహోదరుడు లేస్తాడు కదండి. అప్పుడు దాకా ఏడ్చిన మార్త మరియా లాజరు లేచి ఇంటికి రాగానే ఎంత సంతోషపడి ఉంటారు. యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి. ఒకరోజు ఈరోజు మీ ప్రియులను కోల్పోయి మీరు దుఃఖంతో వచ్చారేమో, ప్రియులను కోల్పోయిన దుఃఖంతో వచ్చారేమో, అమ్మా నాన్నలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారేమో, లేకపోతే మీ సొంత తమ్ముల్ని, మీ సొంత అక్కలు, చెల్లెలు ఎవరైనా దేవుని సన్నిధిలోకి పిలువబడి వారిని గుర్తు చేసుకుంటూ వచ్చారేమో. యేసు ప్రభు వారి దేవుని వాక్యంలో పౌలు అంటాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు. ఎంత గొప్ప ఆదరణ అండి. పౌలు అదే అంటాడు, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. చూస్తాము. ఇది మన ఆదరణ, ఇదే మన ఆదరణ. కలవరపడబాకండి. యేసు ప్రభునందు విశ్వసించి కదండి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన తిరిగి లేస్తాడు. ప్రభువే చెప్పాడు ఆ మాట. లేస్తారండి, చూస్తాం, వారిని కన్నులతో చూస్తాము. చిన్నపిల్లలు పాట పాడతారు, ఉన్నత దేశమునకు వెళ్ళుచున్నాను, రక్షణ ఓడలో నేను రక్షణ ఓడలో, అచ్చాట చూచెదను నోవాహును తాను చేసిన ఓడ. ఓడ ఉండదు కానీ ఎవరిని చూస్తా? నోవాహును చూస్తా. అచ్చాట చూచెదను అబ్రహామును చూస్తాం, నోవాహును చూస్తాం, పితరులందరినీ చూస్తాం. అందరికంటే ముందు యేసు ప్రభువును చూస్తాం.
యేసు ప్రభుతో పాటు మృతి నొందిన మన ప్రియులను చూస్తాం. అప్పుడప్పుడు మా నాన్న జ్ఞాపకం వస్తాడు నాకు. మా నాన్న జ్ఞాపకం వస్తాడు. మా నాన్న ఎందుకు జ్ఞాపకం వస్తాడంటే బాగా నా కొరకు ప్రార్థన చేస్తాడు, అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రత్యేకంగా ఈ సేవకు నేను వచ్చేటప్పుడు మొదట మా నాన్న అంతకు ఇష్టపడలేదు, కానీ ఒక 2 రోజుల తర్వాతే నన్ను పిలిచి కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు నన్ను పిలిచి ప్రార్థన అయిపోయింది. ఆ రోజు మా నాన్న బైబిల్ చదివాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం, కోత ఎంతో విస్తారం, కోతకు పనివారు కొద్దిమంది ఉన్నారనే మాటతో మా నాన్న మమ్మీ ఇద్దరు ఒప్పించబడ్డారు. ఇక సేవకు పంపించాలి, ఇంకా దేవుని సమర్పణ మనం తృణీకరించకూడదు, ద్వేషించకూడదని దగ్గరకు తీసుకొని నేను ప్రార్థన అయిన తర్వాత వచ్చాను. చైనా నా సేవ, నిన్ను సేవకిస్తున్నా, చనిపోయేంత వరకు నమ్మకమైన సేవ చేయరా దేవుని కొరకు, చావలసి వచ్చిన ఆయన కొరకు చచ్చిపోగాని ఎక్కడ కూడా దేవుని సేవలో రాజీ పడబాకన్న మాట నాకు గుర్తొస్తుంటాయి. కొన్నిసార్లు నిజమే మనకు తల్లిదండ్రులు గుర్తొస్తుంటారు కదండి, కానీ చూస్తాం వాళ్ళని. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? యేసు ప్రభువారు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? చూస్తాం మనం. మార్తా నీ సహోదరుడు లేస్తాడు. ఆదరణ, ఎంత ఆదరణ! యేసయ్య స్వరములో ఎంత ఆదరణ! నాయను గ్రామంలో విధవరాలుకున్న ఒకే ఒక కుమారుడు చనిపోయి పాడి మీద మోసుకొని వెళ్తుంటే యేసు చూచి దగ్గరకు వచ్చి ఏడవద్దని ఆమెతో చెప్పాడు కదండి. ఏం చెప్పాడు యేసయ్య? ఏడవబాకు, ఏడవద్దు. నేను అనుకుంటా అప్పుడప్పుడు, నిన్నటి నుంచి ఆ శవం ఆడే ఉంది వాళ్ళ ఇంటికాడ. ఊర్లో జనమంతా ఏం చెప్పుంటారు ఆమె దగ్గరికి వచ్చి? చెప్పండి, ప్రాక్టికల్గా చెప్పండి. అమ్మ ఎగిరి గంతే అని ఉంటారా? చనిపోయిన ఇంటికాడికి వెళ్ళి ఏం చెబుతాం? డ్యాన్స్ అయ్యమ్మా, బాగా డ్యాన్స్ అని ఉంటారా? ఏం చెప్పుంటారు? ఆమెమో ఒక్కడే కొడుకు, భర్త లేడు, ఏడుస్తా కూర్చుంది, యవనస్తుడు పిల్లోడు. ఏం చెప్పుంటారు చెప్పండి? ఏడవబాకమ్మా. చెప్పండి, మీ భాషలో చెప్పండి, ఏం చెప్పుంటారు? ఏడవద్దు అని అట్ట చెప్పబాకండి, ఏరగంటగా. కొంతమంది మాటల్లోనే అట్టుంటుంది. ఏడవబాకమ్మా, ఈ డైలాగే యేసు ప్రభు చెప్పింది. యేసు ప్రభు ఏమన్నా కొత్త మాట ఏమన్నా అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? అయితే మనం చెప్పే మాటకు, యేసయ్య చెప్పే మాటకు చాలా, ఆయన ఏడవద్దు అన్నాడంటే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా! నీ బిడ్డ పాడెను నేను పల్లకిగా మారుస్తాను. ఏడవబాకు. సమస్యలతో వచ్చావా? కలవరంతో వచ్చావా? జీవిత నష్టాలతో వచ్చావా? ప్రభు ఆదరించే మాట, ఏడవద్దు. మార్తా నీ సహోదరుడు లేస్తాడు, ఏడవద్దు. యేసయ్య స్వరము ఆదరించే స్వరం. దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, భయముతో ఉన్నప్పుడు, కలవరాలతో ఉన్నప్పుడు ఆయన ఆదరించే స్వరం కదండి. మన కలవరాలు కొట్టివేసే స్వరం. కొన్నిసార్లు మనకి ఎన్ని కలవరాలు! కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన పండవు. కలవరాలతో వచ్చావా? ఈ స్వరము నిన్ను ఆదరించునుగాక, ఈ స్వరము నిన్ను ఆదరించునుగాక. ఇది ఆదరించే స్వరం. 6వది యోహాను సువార్త 10వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 27. యోహాను సువార్త 10వ అధ్యాయము, నా గొర్రెలు నా స్వరము వింటాయి,
నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను ఏం చేస్తాయి? ఇది మనల్ని నడిపించే స్వరము. ఈ స్వరము నిన్ను నన్ను చక్కగా నడిపిస్తుంది. ఎప్పుడైతే ఈ స్వరానికి నువ్వు లోబడతావో, దావీదు రాసుకున్నాడు కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయనను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నా ప్రాణము నాకు ఆయన ఏం చేస్తున్నాడు? సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గాల్లో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండము నాకు నన్ను ఆదరిస్తాయి, నన్ను నడిపిస్తాయి. దేవుని స్వరము నిన్ను నడిపించే స్వరము. కష్టకాలంలో, ఇరుకులో, ఇబ్బందులో నిన్ను నడిపిస్తుంది ఈ స్వరము. కాపరిగా ఉండి నడిపిస్తాడు ఆయన. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. మంచి కాపరిని వెంబడిస్తాయి మంచి గొర్రెలు త్రోవ తప్పిపోకుండా, గొర్రెలు పక్కకు పోకుండా కాపరి వాటిని చక్కగా నడిపిస్తాడు. శాంతికరమైన జలాల్లో నడిపిస్తాడు, పచ్చిక బయలలో నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మన కాపరి కాబట్టి. ఆఖరి వరకు నడిపిస్తాడు ఆయన. పాడతాంగా మనం, నడిపిస్తాడు. ఇంకొట్ట భాగంలే పాపం అన్నిటి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన, అలసట పై పడిన, అడుగులు అలసట పై పడిన, చేయి పట్టి వేణు తట్టి చక్కటి ఆలోచన చెప్పి, చేయి పట్టి వేణు తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు. శ్రమలోనైనా కరోనా ముమ్మరంగా ఉన్నప్పుడు నేను ఈ పాట విన్నా. అంతకుముందే రిలీజ్ అయింది ఈ పాట. అద్దంకి నుంచి ఒంగోలు వినుకొండకు వస్తున్నా. నాగులవరం కాడ బస్సు ఆగింది. నాగులవరం దగ్గర బస్సు ఆగింది. సాయంత్రం పూట ఎవరో టేప్ పెట్టారు, రికార్డు పెట్టారు. నడిపిస్తాడు నా దేవుడు. భయంకరమైన వేదనతో ఉన్నప్పుడు బాగా, శ్రమలోనైనా నన్ను విడువాడు. ఆ పాట అలాగే ఆలపించుకుంటూ మొట్టమొదటిసారి, అంటే చాలా రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది, కానీ నేను అప్పుడు 2021 సంవత్సరం కరోనాలో విన్నా ఈ పాట. అది వింటూ ఇంటికి వచ్చింది. ఎంత ఏడుచ్చాను దేవుని కానీ. ఇంత నడిపించే దేవుడు మనకుంటే, వెన్ను తట్టి నడిపించే దేవుడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి తట్టి చక్కటి ఆలోచన చెప్పి, పట్టి వేణు తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా, ఈ స్వరం ఏ స్వరం చెప్పండి? నడిపించేసి. యేసయ్య స్వరం నిన్ను నన్ను నడిపిస్తుంది. ఈరోజు నిన్ను నడిపిస్తుంది. ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, మంచి కాపరిగా ఆయన నిన్ను నడిపించునుగాక. మంచి కాపరిగా ఆయన నిన్ను నడిపించునుగాక. ఆఖరి చూద్దాం. 6 విషయాలు విన్నాం. 1, ఇదే స్వరం ప్రభావంతో కూడి. 2వది ఏ స్వరం? నేరాలు తప్పిదాలు ఒప్పింప చేసే స్వరం. 3వది ఏ స్వరం? జీవింపజేసే స్వరం. 4వది ఇదే స్వరం ఆహ్వానించుచున్న స్వరం. 5వదిగా ఇది ఆదరించే స్వరం. 6వదిగా ఇది నడిపించే స్వరం. ఆఖరి చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యం. ఇదిగో అంటే చూడండి అని అర్థం. బిహోల్డ్ అంటే సీ.
చూడండి, నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు ఏం చేస్తా. ఆఖరిగా ఇది విజ్ఞప్తి చేయుచున్న స్వరం, ఏసే స్వరం. తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాడు, తట్టుతున్నాడు ఏసయ్య. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా, మీరెవరైనా నా స్వరం విని తలుపు తీసిన, నేను అతని యొద్దకు వస్తాను, అతనితో నేను నాతో కూడా అతడు ఏం చేస్తారు, భోజనం చేస్తా. ఏసయ్య వచ్చేది ఎందుకు చెప్పండి? మనతో ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ముగ్గురు యవనస్తులంట అరణ్యంలో ఒక రాజును రక్షించారంట. ఏం చేశారంట? ఒక రాజు శత్రువుల చేతుల నుండి కాపాడారంట. ఆ రాజు బయటకు వచ్చిన తర్వాత ఈ ముగ్గురు యవనస్తులను పిలుచుకున్నాడు. నాకు ప్రాణభిక్ష పెట్టారా మీరు, నాకు ప్రాణభిక్ష పెట్టారు కాబట్టి మీకు ఏది కావాలంటే అది ఇస్తా, అడగండి మీకేం కావాలని మొదట అడిగాడంట. వాడేమడిగో తెలుసా? రాజా, నిరుద్యోగంగా తిరుగుతాను. ఇప్పుడు ఈ రోజులు అదేగా సమస్య. డిఎస్సి కోసం అన్ఎంప్లాయ్మెంట్తో తిరుగుతున్నానయ్యా, నాకేం కావాలి? ఉద్యోగం కావాలి అన్నాడంట. రాజ్యంలో మంత్రిని పిలిచాను, రాజ్యంలో వీడికి మంచి ఉద్యోగం ఏంటి అని వాడికి ఉద్యోగం ఇచ్చాడు. ఇంకొకరిని పిలిచాడంట, ఏం కావాలరా, నీకేం కావాలో కోరుకో. వాడు అన్నాడంట, రాజా, పుట్టిన కాడి నుంచి పేదరికమే మాది, పుట్టిన కాడి నుంచి పేదరికమే, నాకు ఆస్తి కావాలి రాజా, ఆస్తి కావాలని కోరుకుంటున్నాను, ఐశ్వర్యం కావాలని కోరుకుంటాను. వెంటనే మంత్రిని పిలిచాడంట, మంత్రి, వీడికి బంగారమో రాసులు రాసులుగా ఇచ్చి వాడి కోరిక తీర్చన్నాడంట. రాసులు రాసులుగా బంగారం ఇచ్చి పంపించాడంట. మూడోవని అడిగాడంట, రాజా నీకేం కావాలి కోరుకంటే వాడనంట, రాజా మా ఇల్లు ఊరికి చివరలో ఉంది, నా కోరిక ఏంటంటే రోజు మా ఇంటికి వచ్చి మీరేం చేసి వెళ్ళాలి, భోజనం చేసి వెళ్ళాలి రాజా అని అంటే. వాడు చూడండి ఎంత తెలివి వెళ్ళాడు. రోజు మా ఇంటికి వచ్చి ఏం చేసి వెళ్ళాలి, భోజనం చేసి. వాళ్ళ ఇల్లు ఊరికి వెలుపల చాలా భయంకరమైన ప్రదేశంలో ఉంటే ఇల్లు బాగలేదు, ఇంటి పరిస్థితి బాగలేదు. రాజుగారు వెళ్ళి ఏం చేయాలి అక్కడ? పోరా వస్తా, రోజు నీ మాట ప్రకారం మధ్యాహ్నం వచ్చి మీ ఇంట్లో ఏం చేస్తానో. అప్పుడు రాజు బావాలంటే ముందు ఏం చేయాలి? వాడిల్లు బాగు చేయాలి కదండి. మనకు సీఎం గారు అప్పుడప్పుడు వస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ రోడ్లు బాగు చేస్తారు, చెట్లు పగల కొడతారు, ఇక అన్నీ వేస్తుంటారు. ఈ మామూలు విషయాలు అనుకోండి. ముందు రోడ్లు బాగు చేస్తారుగా, రోడ్డు బాగు చేస్తారు. వాడి ఇల్లు చూస్తే ఇల్లు భయంకరంగా ఉంది. రాజు వెళ్ళి భోజనం చేయాలంటే పూరి గుడిసెలో తింటాడా? కాబట్టి ఏం చేయాలి? మంచి సౌకర్యవంతమైన బిల్డింగ్ కట్టారు. మూడోది ఫర్నిచర్ కూడా బాగుండాలిగా. రాజు భోజనం చేయాలంటే ఫర్నిచరు, ఆస్తిపాసు. రోజు భోజనం చేయాలంటే వాడికి డబ్బులు ఉండాలిగా మొత్తం. కాబట్టి వాడి స్థితి మారిపోయింది వాడి కోరికను బట్టి. అన్నీ వచ్చినాయి వాడింటికి. వాడు రాజు భోజనాన్ని కోరుకున్నాడు. లోక సంబంధమైన రాజులు కొన్ని అవసరతలే తీర్చచ్చు, కానీ యేసయ్య నీ హృదయంలోకి వస్తే నీ మానసిక అవసరతలు, నీ శారీరక అవసరతలు, ప్రాముఖ్యంగా నీ ఆధ్యాత్మిక అవసరతలు కూడా యేసయ్య తీర్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసి నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా నాతో ఏం చేస్తామో. జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే కదండి. ఏమి రోజు? కొత్తగా చెప్పాల్సింది లేదుగా. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు పెద్ద ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రధాని ఇంటికి వస్తాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తేనేటి విందుకు ఆహ్వానిస్తున్నారు. ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా ప్రధానమంత్రిని, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్లు అందరిని ఇంటికి పిలుచుకుంటారు సాయంత్రం. దాన్ని ప్రెసిడెన్షియల్ ఫుడ్ అంటారు, ప్రెసిడెన్షియల్ విందు, బ్యాంక్వెట్, ప్రెసిడెన్షియల్ బ్యాంక్వెట్ అని పిలుస్తారు దాన్ని. ఆ ప్రెసిడెన్షియల్ విందులో ఆ సంవత్సరంలో ఎవరు ఏ పిల్లలు సాహస పిల్లలకి ఏం చేస్తారు తెలుసా? భోజనం పెడతారు. వాళ్ళు ఎవరితో భోజనం చేస్తారు తెలుసా? సాహస పిల్లలు. ఎవరైతే సాహసాలు చేసి ఇతరులను రక్షిస్తారో వారు మన దేశ ప్రధానమంత్రితో, రాష్ట్రపతి గారితో కలిసి ఏం చేస్తారు చెప్పండి? గొప్ప ఆధిక్యత కదండి అది, గొప్ప ఆధిక్యత కదా.
దీనికోసం ప్రభు అంటున్నాడు, మీరు నా కోసం సాహసాలు ఏం చేయాల్సిన పని లేదు, నా కోసం కష్టాలు పడాల్సిన పని లేదు, నేనే మీ హృదయపు తలుపు నద్ద నిల్చుండి ఏం చేస్తున్నాను, నా స్వరం విని తలుపు తీస్తే నేను మీతో, మీరు వచ్చి నాతో కలిసి మన ఇద్దరం ఏం చేస్తాం, యేసయ్యతో కలిసి భోజనం చేసే ఆధిక్యత నీకు కావాలంటే, యేసయ్యతో కలిసి జీవించే ఆధిక్యత నీకు కావాలంటే ఈరోజు ఈ స్వరం నిన్ను విజ్ఞప్తి చేస్తుంది. తలుపు తీస్తావా, తలుపు తీస్తావా, తలుపు తీస్తావా? నీలోకి వస్తా, నీలోకి వస్తా, నేను నీలోకి వస్తాను. అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా నతడును కలిసి మేమేం చేస్తాం? యేసయ్యకు భోజనాలు పెట్టడం భలే ఇష్టం. చెప్పండి, యేసయ్యకి ఏమి ఇష్టం? మీరు కూడా సిబిసిలో కేరళస్కి వచ్చినప్పుడు కనీసం మంచినీళ్ళు ఇవ్వండి లేదు. భోజనం పెట్టడం యేసయ్యకి ఎంత ఇష్టమో. భోజన సహవాసంలో దోషాలు తొలగిపోతాయి, భోజన సహవాసంలో ప్రేమలు కట్టబడతాయి. ప్రభు పిలుస్తున్నాడు ఈరోజు. ఆయన స్వరము విజ్ఞప్తి చేసే స్వరం. ఇప్పుడు దాకా లోబడకుండా వెళ్ళిపోతున్నావేమో, ఇదిగో నీ హృదయం అనే తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. తలుపు తీస్తావా? నేను నీ దగ్గరకు వస్తాను, నేను నీతో, నువ్వు నాతో కలిసి మన ఇద్దరం ఏం చేస్తాం? భోజనం చేస్తాం. సహవాస విందు కొరకు యేసయ్య పిలుస్తున్నాడు. నీతో సహవాసం చేయాలని యేసయ్య పిలుస్తున్నాడు. తలుపు తీస్తావా? నీ హృదయపు తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. నీ హృదయపు నిలుచుండి తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. విజ్ఞప్తి చేస్తున్న స్వరం ఈ స్వరం. ఇంకెంతకాలం లోపడకుండా వెళ్ళిపోతావు? ఇదే మిక్కిలి అనుకోవాల్సి. ఈరోజైనా, ఈ క్రిస్మస్లో ఈ వారమైనా యేసయ్య కొరకు నీ హృదయం అనే తలుపు తెరుస్తావా? ఆయన నీ హృదయంలో రక్షకుడిగా ఆహ్వానిస్తావా? ఆయనతో గడిపే ప్రతి క్షణం మనకెంత ఆశీర్వాదమా. ఆయన నీ హృదయపు తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాడు. తలుపు తీస్తావా? నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఆయనతో గడిపే ప్రతి క్షణం మనకి ఎంత ఆశీర్వాదమో. ఆయన నీ హృదయపు తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాడు. తలుపు తీస్తావా? నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ కృపతలంచగా మేలు యోచించాలి కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా ఆ యేసయ్యా 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 ఆ యేసయ్యా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించాలి కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా ఆ యేసయ్యా 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 ఆ యేసయ్యా 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 ఆ యేసయ్యా 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 ఆ యేసయ్యా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా ఆ యేసయ్యా 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 ఆ యేసయ్యా కృపతలంచగా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా ఒక్క పూట మన నాయకులతో గడిపితేనే సంబరపడిపోతామే ఒక్క పూట అధికారులతో ఉంటేనే సంబరపడిపోతామే యేసయ్య అంటున్నాడు ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతడు నాతోనూ నేను అతనితో కలిసి భోజనం చేస్తాను ఈ సహవాసం జీవితాంతం ఉండే సహవాసం ఈ సహవాసం మధ్యలో విడిచిపెట్టేది కాదు ఈ గొప్ప సహవాసానికి ఒక స్వరం నిన్ను విజ్ఞప్తి చేస్తుంది ఈరోజు తీస్తావా తలుపు తీస్తావా నా కొరకు తలుపు తీసి నీలోకి ఆహ్వానించుకుంటావా తలుపునద్ద నిలుచుండి నీ హృదయపు తలుపునద్ద నిలుచుండి యేసయ్య అడుగుతున్నాడు తలుపు తెరుస్తావా ఆయనతో ఉండాలని ఆశపడుతున్నావా జీవితకాలం అంతా ఆయనతో బ్రతకాలని ఇష్టపడుతున్నావా రాజులకు రాజు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా తలుపు తెరుస్తావా నీ హృదయపు తలుపు తెరుస్తావా నీ హృదయపు తలుపు తెరుస్తావా ప్రభు కోసం నా హృదయాన్ని తెరుస్తా పాస్టర్ గారు ఆయన స్వరానికి లోబడతాను పాస్టర్ గారు ఆయన నన్ను నడిపించాలని ఆయన నన్ను ఆదరించాలని ఆయన స్వరముతో నేను ఒప్పించబడతాను ప్రభావంతో కూడిన ఆయన స్వరానికి ఇదిగో ఈరోజు నా హృదయపు తలుపు తెరుస్తానని మీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించడానికి ఇష్టపడితే మీ చేయి చూపిస్తారు మీరున్న చోట మీ చేయి చూపిస్తారు నీతో గడిపే
ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలు. ఈ ఆదివారం క్రిస్మస్ కాలంలో 2వ ఆరాధనలో బలమైన మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. క్రీస్తు స్వరము అనే అంశంతో మమ్మల్ని బలపరిచిన మీ వాక్కును బట్టి స్తోత్రాలు. మీ స్వరంలో ఉన్న అద్భుతమైన విషయాలు మేము విన్నాం. మీరు మాట్లాడినట్టు ఎవడును ఎప్పుడూ మాట్లాడలేదయ్యా. మీ స్వరము ప్రత్యేకమైనది, లేళ్లను ఈనజేస్తుంది. ప్రభావంతో కూడిన స్వరం అరణ్యాన్ని కదిలిస్తుంది. మీ స్వరంలో ఉన్న అద్భుతమైన విషయాలు మేము విన్నాం. మా జీవితాలను కార్యం చేసి మీకు స్థలం ఇచ్చి మీ సహవాసాన్ని కోరుకొని బిడ్డలంగా మమ్మల్ని ఆశీర్వదించి జీవితకాలం మీ కొరకు సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గట్టి చెప్దాం, ఆమేన్. ఇది అర్పణల సమయం. మనందరం కలిసి దైవజనులు యేసన్న గారు రచించి పాడిన పాట దేవునామానికి మహిమ కలుగున. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదుననే కీర్తన పాడుచుండగా మన బిడ్డలు కానుకలు సేకరిస్తారు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. స్తోత్రం. స్తోత్రం తండ్రి. సర్వకృపానిధివి సంపదల ఘనివి, సర్వకృపానిధివి సంపదల ఘనివి, సకలము చేయగల నీవై
వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. మరలా సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. 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 సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తెదనా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. ఈ వారంలో పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు ఉన్నవారు అనుషాది నీది. సుజాతక్క పుట్టినరోజు ఎప్పుడు? సుజాతక్క 12వ తారీఖు. సిబిసి కేక్ మీ దగ్గరకు వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. అనుష కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా ఈ వారంలో పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారు ఉంటే లేచి నిలబడితే కానుకల కోసం. చికిత కట్టింపూడి అరుణ గారు, గాడ్ బ్లెస్ యూ. బయట ఉన్నారు మీరు, చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అరుణక్క గాడ్ బ్లెస్ యూ. ఇవ్వాలి ఈరోజైనా అరుణ గారు, గాడ్ బ్లెస్ యూ. సిబిసి కేక్తో సాయంత్రం వస్తాం మీ ఇంటికి. 3వ ఆరాధన అయిన తర్వాత గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం కానుకల కోసం, బిడ్డల కోసం. మీకు క్రిస్మస్ బట్టలు వచ్చినాయండి? తీసుకున్నారా? నాకు ఇచ్చాడండి ప్రేమ కలిగిన మా అన్న వెసిలన్న క్రిస్మస్ గిఫ్ట్ ఫర్ పాస్ట్ గారు, ఫర్ క్లోజ్ డ్రెస్ కోసం. చూడండి ఎంత చప్పట్లు కొడదాం. వెసిలన్న కుటుంబాన్ని, దైవ సేవకుని ఇంతగా ప్రేమించే కుటుంబాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకై దేవునికి స్తోత్రాలు. వెసిలన్న గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ క్రిస్మస్ మాసంలో, ఈ డిసెంబర్ మాసం 2వ ఆదివారంలో తండ్రి 2వ ఆరాధనలో మాకు ఇచ్చిన మీ సన్నిధి నడిపింపుకై స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి. నీ బిడ్డలు తీసుకొచ్చిన దశమ భాగములు, కృతజ్ఞత కానుకలు, ప్రతిష్ఠిత కానుకలు, ఆశీర్వాద కానుకలు మీరు దీవించండి అయ్యా. తండ్రి, వర్ధిల్లన కొలది ఇమ్మని మీ వాక్యం చెప్తుంది. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించునని మీ వాక్యం సెలవిస్తుంది. నాయన, జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు తెచ్చిన కానుకలు మీరు దీవించండి. గుప్పిలు విప్పి కానుకలు ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. వారి గుప్పిలు విప్పి మీ పరిచర్య కొరకై కానుకలు ఇచ్చి ఉండగా మీరు మీ గుప్పిలు విప్పి విస్తారమైన మీ దీవెనలు నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మీ కానుకలు మీ రాజ్య వ్యాప్తి కొరకు వినియోగించేటువంటి జ్ఞానము మాకు దయచేయండి ప్రభా. మీ పరిచర్లో దీన్ని వెచ్చిస్తుండగా నీ బిడ్డల కుటుంబాలను నిండారుగా దీవించండి. ఈరోజు తండ్రి మా సంఘంలో పుట్టినరోజు జరుపుకుంటున్న అరుణక్కను బట్టి నీకు స్తోత్రాలు. మీ దాసురాలకు ఇచ్చిన నూతన సంవత్సరం అనే దయా కిరీటముకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
దీవించండి ఆయన, మంచి ఆయురారోగ్యాలు తరుణాకని దీవించండి. వారు తండ్రి సిబిసి పరిచర్యలో ఇస్తున్న సహకారాన్ని బట్టి కూడా కుటుంబాన్ని దీవించండి. అలాగే తండ్రి సుజాతక్క, అనుష కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. రాబోయే నూతన సంవత్సరాలు బిడ్డలను ఆశీర్వదించయ్యా, కొదువ లేకుండా కృపతో దీవించి ఆశీర్వదించండి. ఇంకా వారి కుటుంబాల్లో మీ రక్షణ కార్యాలు జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, విన్న వాక్యాన్ని దీవించండి. పరిచర్యలో బిడ్డలిస్తున్న కానుకలు దీవించి కుటుంబాలు మీరు ఆశీర్వదించి మీ కృపలో జ్ఞాపకం చేసుకునమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో ఒక 2-3 విషయాలు ఉన్నాయి, జ్ఞాపకం చేస్తారండి. సాయంత్రం 4:30 గంటలకు సిబిసిలో ఏం జరుగుతుంది? సండే స్కూల్ పరిచర్య జరుగుతుంది. మన యవన బిడ్డలు సండే స్కూల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రత్యేకంగా మరి గ్రాండ్ క్రిస్మస్లో ఎంత చక్కగా బిడ్డలు ఇచ్చిన ప్రదర్శనను బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రయాసపడిన ఒక్కొక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక, ఆమేన్. చాలా సంతోషము. సాయంత్రం 3వ ఆరాధన 6 గంటలకు ఎలీషా చేసిన దేని గురించి వింటున్నా? అద్భుతాలు. ఈరోజు షూనేములో చేసిన అద్భుతం గురించి వినబోతున్నా. కాబట్టి అందరూ సకాలంలో 6 గంటలకి, పొద్దునొచ్చిన వాళ్ళు రావచ్చు అంటే రావచ్చు. వాక్యంలో బాగా ఎదగాలి, వాక్యం వినాలని ఆశపడిన వారు మీ కుటుంబాలతో సహా 3వ ఆరాధనలో కూడా పాల్గొని, లోపలే జరుగుతుంది 3వ ఆరాధన, లోపలే ఉంటుంది. కాబట్టి సాయంత్రం జరిగే 3వ ఆరాధనలో పాల్గొనాల్సి మనం చేస్తున్నాం. రేపు సాయంత్రం 7 గంటలకల్లా మేము ఎర్రగొండపాలెం వెళ్ళాలి. వైసీపీ మరి ఎమ్మెల్యే గారైన తాటిపర్తి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెంలో నియోజకవర్గ కాపరుల క్రిస్మస్ ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దాని కొరకు ప్రత్యేక సందేశం, క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి దైవ సేవకుడు, మీ సేవకుని పిలిచారు వాళ్ళు సిబిసి తరపున. రేపు సాయంత్రం ఎర్రగొండపాలెం అందించే సందేశం కొరకు ప్రార్థన చేయండి. మంగళవారం యథావిధిగా ఉదయం 10:30 గంటలకు మన చర్చిలో ఏముంటుంది? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ చక్కగా ఉపవాస ప్రార్థనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. క్యాలెండర్స్ వస్తాయి ఈలోపు. బుధవారం నుంచి క్యారల్స్ ఉంటాయి. కాబట్టి క్యారల్స్కి మా ఇంటికి మీరు రావాలి పాస్టర్ గారని మన సంఘంలో సిబిసి ఫ్యామిలీస్ అందరూ, కాలేబన్న బయట ఉంటాడు, మీ ఫ్యామిలీ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్ ఇస్తే అవన్నీ మేము కూర్చుకొని బుధవారం నుంచి, దేవుని చిత్తమైతే బుధవారం నుంచి సిబిసి అందరం క్యారల్స్కి తిరగటం జరుగుతుంటుంది. క్యారల్స్లో చక్కగా మీకు క్యాలెండర్ ఇచ్చి చక్కగా పాటలు పాడి మీ ఇంటి కొరకు, మీ కొరకు ప్రార్థన చేసి వస్తాము. కాబట్టి దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మీరు వెళ్ళేటప్పుడు అందరూ మీ హౌస్ అడ్రస్సు, మీ ఫోన్ నెంబరు, అలాగే చక్కగా మీ పేర్లు ఇచ్చి వెళ్తే బుధవారం నుంచి ఆ కార్యక్రమం జరుగుతుందని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. శుక్రవారం యథావిధిగా స్త్రీల కూడిక, శనివారం ప్రార్థన సహవాసం, ఇవన్నీ యథావిధిగానే జరుగుతాయి. ప్రత్యేకంగా ఏ విషయాలు లేవు, దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రాండ్ క్రిస్మస్ ద్వారానే మన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. దైవ చిత్తమైతే 24, 25 క్రిస్మస్ కార్యక్రమాలకు సిద్ధపడదాం. చాలా అవసరతలు ఉన్నాయి. కాబట్టి సంఘముగా మీరందరూ గుప్పిలు విప్పి ఈ పరిచర్యను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నా. ప్రభు మీ అందరికీ తోడయుండునుగాక. అందరూ అలాగే ఉన్నట్లయితే సిద్ధపడి వచ్చిన వారికి ప్రభురాత్రి భోజన సహవాసం ఏర్పాటు చేయబడింది. కాబట్టి అందరూ సిద్ధపడిన వారు ముందుకు వచ్చినట్లయితే బల్లలో మనం ముందుకు వెళ్దాం. ఈ పరిశుద్ధ భోజన సహవాసంలో పరిచారకులుగా ఉంటుగాను శాంతి ఫిలిప్ గారిని, విజయ కాలేబ్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నా. వారు వచ్చి పరిచర్యలో సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. రండి, ఈ బల్ల కూడా వేయండి. ప్రార్థన చేసుకుందాం. అందరం బల్ల కొరకు సిద్ధపడదాం. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం.
ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ఈ బల సావాసానికి మేము వచ్చి ఉన్నాం తండ్రి. మాలో ఎక్కడైనా అయోగ్యకరమైన బ్రతుకులుంటే సరిచేసి బాగు చేసి యోగ్యమైన రీతిలో బలలో చేవేసే భాగ్యం మాకు సంఘానికి దయచేయమని యేసు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తన శిష్యులకి ఇచ్చి, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడం చెప్పిన రీతిగా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని మనం తీసుకుందామండి. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ పాత్ర మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన వల్ల నిబంధన రక్తము, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పిన రీతిగా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని తీసుకుందాము. అందరూ ఈ బల్లలో చేయి వేస్తూ ఉండగా